నేను ఇంకా ఆగలేకపోతున్నాను. వివేకానందుడు ఏం చెప్పాడు? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇంత దీక్ష దక్షత రెండు ఉన్నాయి, పట్టుదల ఉంది, సామర్థ్యం కూడా ఉంది, మరి ఇన్ని ఉన్నప్పుడు మీరు ఒక పార్టీ ఎందుకు పెట్టకూడదు? మేబీ నేను చెప్పేది అదే చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. టిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఉద్యమంలో నుంచి పార్టీ అది. అస్సాం గణ పరిషత్ మీరు విన్నారా? మీరు చాలా చిన్న పిల్లోని ఉంటావు. అవును, చాలా చిన్న పిల్లోని ఉంటావు నువ్వు. అస్సాం గణ ప్రఫుల్ల కుమార్ మహంతా అవును విద్యార్థి ఉద్యమంలోంచి పుట్టింది. ఏమైంది? ప్రఫుల్ల కుమార్ మహంతా మినిస్టర్ కాదు, ఏకంగా సీఎం అయినాడు. అవును. ఏమో రూపాయలు ఎక్కువనిందా, ఏమన్నా అయిందా? అవును. జనంలో నుంచి ఉద్భవించినాడు ఆయన. ఓకే. మనం నిలుపుకోలేకపోయినాడు, దానికంతా వేరు. ఓకే. అవడం అయితే అయినాడు. కేజ్రీవాల్ ఏమైనాడు? అన్నా హజారే ఉద్యమం చేస్తే కర్మజాలక అన్నా హజారే ఆయన పిలిచినాడు. రాయా వచ్చినాడు, చూసి అర్థం చేసుకున్నాడు. ఈయన బ్యూరోక్రాట్ కదా కేజ్రీవాల్. అర్రే ఇదేదో బాగుంది, ఈ ఉద్యమంలో మనం అందుకున్నాం అనేసి ఉద్యమాన్ని క్యాప్చర్ చేశాడు. ఈ లోపల మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే, ఏదో బిల్లు కోసమై, లోక్పాల్ బిల్లు కోసమై అన్నా హజారేని రమ్మంటే ఈయన ఊరుకుండా మేము నలగరం వచ్చామన్నాడు. ఆ నలగర్లో ఈయన పేరేసినాడు. ఈయన ఏదో బ్యూరోక్రాట్ కదా, మనకేందో మాట్లాడేది అనుకుంటా, నాకు ఇంగ్లీష్ రాదు, పాడు రాదు, ఈయన సపోర్ట్ ఉంటాడు. నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, ఓన్లీ తెలుగు మాట్లాడతా. 30% ఇంగ్లీషు, 30% ఉర్దూ వచ్చు నాకు, అంతే. అదే ఉర్దూ కూడా తురకం, అది నాకు వచ్చేది నిజమైన హిందీ కాదు అని నేను ఒప్పుకుంటా. ఓన్లీ తెలుగే నాకు వచ్చేది. ఆ హిందీ మాట్లాడగలుగుతా, ఇది మాట్లాడగలుగుతా, చెప్పగలుగుతా కొంతవరకే. అంటే బతకడానికి సరిపోయేటి హిందీ, బతకడానికి సరిపోయే ఇంగ్లీష్ వచ్చేది. ఆయన పిలిచకపోతే అప్పుడు కేజ్రీవాల్కి విపరీతమైన క్రేజ్ వచ్చేది. ఆయన పిలిచకపోవడం, నల్లగర్లో కమిటీలు ఈయన కూడా ఉన్నాడు. ఈయన పోయి ఇంకా నేను పార్టీ పెడతా అన్నాడు. అప్పుడు కేజ్రీవాల్ అన్నా హజారే వద్దయా పార్టీకి ఇట్టి అని అంటే ఈయనకుండా పార్టీ పెట్టాడు. జనాలందరూ ఏం చేశారు? ఎప్పుడైనా కూడా భారతదేశంలో రాజకీయ పార్టీ అనేది పెట్టుకున్నాడు సక్సెస్ అయినాడు తప్ప, ఉద్యమ పార్టీలు ఆ రోజు ఉండి ఉద్యమం అర్థమైపోయింది తప్ప ఎవడు పైకి రాలేదండి. రాజు గారు నేను చెప్తాడు, ఈరోజు ఎప్పుడైతే రాజకీయ పార్టీ స్టార్ట్ చేసినాడో అతనే పైకి వచ్చినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ నేను చేసే ఉద్యమంలో ఉండి రాజకీయ పార్టీ పుడుతుంది కూడా. ఖచ్చితంగా 2029 మంది ఎందుకండి? శ్రీరామచంద్రారెడ్డి గారి గుర్తు మేము చూడొచ్చా? 2029 వరకు అవసరం లేదండి. 2029లో పెడితే నేను ఎన్నికల గురించి మాట్లాడుతున్నా, గుర్తు చూడొచ్చా బ్యాలెట్ లో? మేబీ చేయొచ్చు, అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకదానికి తెగించినాక, ఒక మార్పు చేయాలని భావించినాక ఒక ఉద్యమంతోనే స్టార్ట్ కాదు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వేదికగా ఉంటేనే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు రాజకీయ పార్టీ గురించి నువ్వు చేయకపోతే ప్రజలకు అవగాహన లేదు. రాజకీయం ఉంటేనే సాధ్యం, రాజకీయ పార్టీ పెడితేనే, నువ్వు అధికారంలోకి వస్తేనే అనేటువంటి ఇది జీర్ణించకపోయింది మన భారతదేశంలో జనాల్లో. ఒక ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమం ద్వారా నువ్వు ఒక తాత్కాలికమైనటువంటి కాన్సెప్ట్, ఆ యొక్క ఉద్యమం ఫలితము ఆ రోజుకి అయిపోతుంది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. నేను ఆ రోజు చెప్పా కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు, సార్ ఏంది సార్ ఇది విడిపోయింది, పార్లమెంట్లోనే విడగొట్టేశారు, అయిపోయింది, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటే ఇప్పుడేంది సార్ సమైక్యాంధ్ర ఉద్యమము, సమైక్యాంధ్ర పార్టీ? నామిక్లేచర్ తీసేయండి సార్, ఇది 3 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఎలక్షన్ తర్వాత నువ్వు అయిపోతావు అని చెప్పిన. లేదు రామచంద్ర, మనకు కోర్టు తీర్పు వస్తుంది, మొత్తం మనకే సార్, మళ్ళీ సమైక్యాంధ్ర నిలబడుతుందని పాపం ఆయన కలగన్నాడు. కోర్టులు కూడా ఏమిస్తాయండి తీర్పు? ఇచ్చిన దానికి, పార్లమెంట్ ఇచ్చిన దానికి ఇంకా కోర్టు తీర్పు ఏంది వస్తుంది? కోర్టు తీర్పు చాలా కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ ద జెన్యూన్ పర్సన్. నేను దాని గురించి కాదన్ను, అడ్మినిస్ట్రేషన్ లో మంచి వ్యక్తి, అది కాదన్ను. కానీ పరిపాలన ఎట్లా చేయాలనో అన్ని తెలుసు ఆయనకు. కానీ ఈ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయినాడు పార్టీ పెట్టడంలో. 100 కోట్లు ఖర్చు పెట్టి, అసలు అన్న చెప్పులేంది అన్న పార్టీకి గుర్తు, నేను ఉండనన్నా ఈ పార్టీ, నేను పోతానన్నా బలవంతంగా నాకు ఇచ్చినాడు. నేనంతా వారం 10 రోజులు ఉండి, నేను నాకు వద్దు స్వామి చెప్పులు గుర్తులు, నేను ఇంటికి పోయి అమ్మ నమస్కారం అమ్మ చెప్పులు గుర్తుకు ఓటేయాలంటే ఒక ఆయన అడిగింది, నేనంటే చాలా ఇష్టం. ఆయన ఆ చెప్పులు గుర్తు ఏంది నాయన, తీసేయి నాయన అని అడిగింది.
మరి నా వల్ల ఏం కాదమ్మా కిరణ్ కుమార్ ఆయనకైనా చెప్పు నాయన అనింది పాప మా అమ్మ. ఓకే. ఆ రోజే అనుకున్నా ఎవరో ఇది కాదు ప్రజల్లోనే లేదు దీన్ని ఇడిచిపెట్టడం మంచిది అని చెప్పేసి ఇడిచిపెడతానే ఇంటికాడ కూర్చోంటే అవినాష్ రెడ్డి వచ్చా అన్నా నువ్వు రా అని ఒక పక్క సీఎం రమేష్ వాసు వచ్చిరి తిరుగుడు కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళందరూ. ఓకే. ఇదంతా కాక ఏదిరా మనకు మంచి పార్టీ వీళ్ళన్నీ బానిసంగానే ఉన్నాయి కదా మన భావాలు సరిపోయేది అయితే బీజేపీ అయితే బాగా సరిపోతుంది ఇదంతా ఇండివిజువాలిటీ కదా మనం ఏమన్నా ఉద్యమాలు చేసి అప్పటికే భారతీయ జనతా పార్టీ చిన్న ఒక ఓటు 2 రాష్ట్రాలు మనమంతా ఒకటిగా ఉండవాలా కుటుంబ పరిపాలన పనికిరాదు అని చెప్పి బాగా చెప్తాన్నారు. దీన్ని బట్టి ఇన్స్పిరేట్ అయినా అబ్బా మనం మన భావ వ్యక్తీకరణ బాగా చేయొచ్చు చాలా ముందుకు పోవచ్చు అవసరమైతే ఈ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చేయచ్చు అని అదే కలగనుకున్నా. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేశారు ఫోన్ చేయించారు ఎవరో. ఓకే. రామచంద్రారెడ్డి గారు నేను కడపకు వస్తున్నాను మా పార్టీలో చేరండి మీకు చాలా ఉంటుంది అని చెప్పి అంటే ఇంకా వెంకయ్యనాయుడు అంతటోడు ఫోన్ చేశాడు ఇవన్నీ ఎన్నాళ్ళు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు పోయి మళ్ళీ అన్నా నమస్తే అనాలా ఈ చేతులు కట్టుకోవాలి ఇది మేలు కదా రైట్ రాయల్ గా అదైతే రైట్ రాయల్ గా కాలు వేసుకొని కూర్చోవచ్చు ఇబ్బంది లేదు బీజేపీలో. మిగతా పార్టీలో అట్లా కూర్చున్నా కూడా బయటికి పంపించారు ఇట్లా కాలు వేసినా కూడా బయటికి పంపించారు అట్ట లేదు అట్ట బయటికి పంపించలేదు కాలు వరకు బ్రహ్మాండంగా వేసుకొని ఏమైనా మాట్లాడచ్చు అంతర్లీనంగా బయటకు వచ్చి మాట్లాడడానికి. నువ్వు లోపల ఏమైనా మాట్లాడు లోపల ఏమైనా కొట్లాడు నా దేశము నా ఇది అని కానీ బయటికి పోతే పార్టీ చెప్పినట్టు మాత్రమే చేయాలా. నువ్వు ఈడ ఎంతన్నా కొట్టాడు ఈడ బ్రహ్మాండమైన స్వేచ్ఛ ఉంది లోపల.